మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల సమయంలో వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృప, దేవుని సమాధానము, ఆయన మందిరం నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ధ్యానం చేసుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇర్మీయా భక్తుడు ఆయనకు ఇర్మీయాకు దేవుడు ప్రత్యక్షమై, దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. మాట నెరవేర్చు యెహోవా, నీవు నాకు ప్రార్థన చేయి, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు ఇచ్చు ప్రత్యుత్తరంలో, ప్రార్థనా ఫలంలో ఆయన యొక్క నెరవేర్పు అనగా తండ్రి ప్రణాళిక రూపొందిస్తాడు, కుమారుడు దాన్ని నెరవేరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా. ఆయన మాటను స్థిరపరచాలని నిర్మిస్తాడు వాగ్దానముగా. అది ఎప్పుడు మనం పొందుకుంటామంటే ఆయనకు మొర్రపెట్టినప్పుడు మనం పొందుకుంటాం. మనం గ్రహింపలేని గూఢమైన సంగతులు, మన ఊహకు మించినవి, మన తలంపులకు మించినవి, ఆయన ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము, ఆయనకు మనం మొరపెట్టి ఆయన నామందు విశ్వాసం ఉంచి నమ్మి మనము ప్రార్థన చేసినప్పుడు మనం గ్రహింపలేని గూఢమైన సంగతులు ఆయనకు మొరపెట్టుట ద్వారా మనము గ్రహించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు చెర నుండి విముక్తి కావలసిన సంవత్సరం వచ్చినప్పుడు, 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన ఇశ్రాయేలును దర్శిస్తానన్న వాక్యము దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ధర్మశాస్త్రము గ్రంథమందు చదవబడిన ఆ మాటలను గ్రహింప శక్తినిచ్చుటకు దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 2వ వచనంలో, ఆశ్వరుషు యొక్క కుమారుడు దర్యావేషు కల్దీల పైన రాజు అయినప్పుడు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త యొక్క ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచును గ్రంథం వల్ల గ్రహించి తిని అంటున్నాడు. ఆ సమయంలో దానియేలు ప్రార్థన చేస్తాడు. మన జీవితంలో కూడా మనకు విడుదల విమోచన సమీపించినప్పుడు మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించి ప్రార్థిస్తాడు. మనల్ని కూడా తన ఆత్మ ద్వారా ప్రేరేపించి ఆయన మన పరివర్తనను చూచి మనం గ్రహింపలేని సంగతులను గూర్చి గ్రహింప శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడి కార్యములు గ్రహించుట చాలా కష్టతరంగా ఉంటుంది. దానికి అవసరమైనది ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ సహాయం. ఎప్పుడైతే దేవుడు దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, గ్రంథమందు గ్రహించి, గ్రంథమును చదువుడు ద్వారా గ్రహించి, దేవుని వాక్యమును చదువుడు ద్వారా మనము కూడా గ్రహించినట్లుగా, నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇస్తాను, మీరు ప్రార్థన చేతూ ఒత్తురేమి నేను మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఉద్దేశించిన సంగతులు అవి నిరీక్షణకరమైనవి కానీ హానికరమైనవి కావు. రాబో కాలంలో సంభవింపు సంగతులను నేను మీకు తెలియజేస్తాను. నీవు నన్ను పిలువు, నాకు ప్రార్థన చేయి, మొర్రపెట్టు, మీరు నన్ను వెతకండి, నా సన్నిధిని వెతకండి. అందువలన దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో అప్పుడు 3వ వచనం, నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరం చేసుకుని. నిబ్రమైన మనస్సు అది పరిపూర్ణమైన విశ్వాసంతో కూడిన మనస్సు.
దేవునికి చేయు ప్రార్థన మనకు నిబ్రమైన మనస్సు అవసరం. మన మనస్సును నిలుపుకొని ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట ఆయన చేసిన వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయడం మనకు ధైర్యం కావు. అది విశ్వాసం ద్వారానే, ఆయన నామందు విశ్వాసం ద్వారానే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మనం విశ్వాసం ఉంచు ఆత్మను పొందుకొని ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమే విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలంగా మీరు గొప్ప బహుమానము కలుగును. 39వ వచనంలో అయితే మనం నశించుటకు వెనక తీయవారం కాము కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం గలవారమై ఉన్నాము అని. ఆ ధైర్యము మనకు అవసరం. ప్రతి విషయంలో దేవుడు వాగ్దానం ద్వారా మన జీవితంలో అవును, నిశ్చయంగా జరుగును అని మాత్రం చెప్తాడు దేవుడు. మరి ఏమీ చెప్పడు. ఎప్పుడూ మనం ఆయన వాక్యం మీద నమ్మిక ఉంచినప్పుడు, మన హృదయంలో ప్రేరేపణ కలిగించినప్పుడు వెంటనే మోకరిల్లి దానియేలు వలె మనం విజ్ఞాపన ప్రార్థన చేయడం, మన మనసును స్థిరపరచుకొని ధైర్యం వహించి నిబ్రముగా దేవుని సన్నిధిలో ఆయన చేసిన వాగ్దానంను ప్రభువా నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకోవాలి. మన విశ్వాస లోపము సరిచేసుకోవాలి. గడిచిన కాలంలో దేనివల్ల మనకు మరి ఆశీర్వాదంలో ఉన్నప్పటికీ, ఆశీర్వాదకరం మన జీవితం ఉన్నప్పటికీ పొందుకోలేకపోతూ ఉన్నాం. అదే ప్రార్థన దానియేలు చేస్తున్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు. మా పితరుల దేవా, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ఒప్పుకొని ప్రార్థన చేసి యెహోవా ప్రభువా మహాత్యం గల బేగుడు దేవా, నీ ఆజ్ఞ వచ్చి నడుచుకుని వారేడలా నీ నిబంధనలు నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామను బట్టి రాజులకు మీరు చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను విధులను అనుసరించడం మాని పాపలము దుష్టులమై ఒప్పుకున్నాం. పాపము ఒప్పుకుంటూ ఉన్నాం. దేవుడు మన కార్యం, మన జీవితంలో నెరవేర్చాలి కార్యం. దేవుని నమ్ముకొని ఉన్నాము కానీ దేవునికి ప్రతికూలంగా మనం జీవించి ఉంటాము. అందుకే కొన్నిసార్లు దేవుడు మన క్రమశిక్షణలో పెడతాడు. ఆ శిక్షణ కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. మన పరివర్తన చెందే వరకు, దేవుని వైపు తిరిగి వరకు, నిజముగా మొరపెట్టే వరకు, ఆయన నిజంగా ఆశ్రయించే వరకు, ఆయన యందు ఆనందించే వరకు, మన పాపం ఒప్పుకుంటు ద్వారా మనకు రక్షణ ఆనందం కలుగులేదు. దావీదు భక్తుడు కూడా నీ రక్షణ ఆనందం మరలా నాకు కలుగులేదు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయదు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయదు, నీ సత్యవాక్యం ఏమాత్రం నా నోటి నుండి తీసివేయదు ప్రభు అని ప్రార్థన. అప్పుడు దేవుడు మనకు ప్రత్యుత్తరం దయచేస్తాడు. నీవు నాకు మొరపెట్టుము అంటే నేను ఉత్తరం ఇచ్చాను. ఎవరు మాట నెరవేర్చి యెహోవా, దాన్ని స్థిరపరచవలని నిర్మించు యెహోవా. దేవుడు ఆల్రెడీ మన కొరకు తన వాగ్దానంలో నిర్మించాడు. దాన్ని నెరవేర్చాలి అంటే మనం ఇలాగ ప్రార్థన చేయాలి. దానియేలు అప్పుడు ఆ అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మాకు తగింది, ఈ శిక్ష మాకు తగియే ఉన్నది అని ప్రార్థన చేస్తూ నీ ధర్మశాస్త్రం అనుసరించక మాట వెనక తిరుగుబాటు చేసాం ప్రభు, క్షమించు. ఇంత కీడు సంభవించిన మా చెడు నడవాడి మానకపోతే ప్రభు, నీ సత్యం అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడిని యెహోవా నువ్వు సమాధానపరచుకోలేదు ప్రభు, నీకు ప్రార్థన చేయలేదు ప్రభు అని ఒప్పుకుంటూ ఇప్పుడు 18వ వచనం, నీ గొప్ప కనికరం బట్టి మేము నేను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యం బట్టి నీ సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేయట్లేదు. మా స్వనీతి కార్యంలో మురికి ఒడ్లు బట్టి. కాబట్టి ఆయన మహా గొప్ప కనికరం బట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తానుసారముగా ఆయనకు అనుకూలమైన ప్రార్థన మనం చేయాలి. అది మొట్టమొదటిగా మన విశ్వాస లోపంలో సవరించుకున్నట్లు, మన దోషంలో అతిక్రమంలో పాపంలో ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి అలాగూ ప్రార్థించినప్పుడు దృష్టించి చూడుము ప్రభువా, ఆలకించు ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా, ఆలస్యం చేయక చెవియకి నా మనవి చిత్తగించు ప్రభువా, నా ప్రార్థన వినుమని వేడుకున్నాడు. దాన్ని మొరపెడుతూ ఉన్నాడు, విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ. అప్పుడు గ్రహింపలేని గూఢమైన సంగతులను దేవుడు దానియేలు చదివిన గ్రంథమందు దేవుడు కొన్నిసార్లు మనకు దేవుని వాగ్దానాలు అర్థం కావు.
కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయంలోకి గోచరం కానీ సమయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచ్చిన ఆయనే వాటిని అయితే మనకు దేవుడు తన ఆత్మ వల్ల బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే వెంటనే నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయించుండగా 20వ వచనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును జనం యొక్క పాపను ఒప్పుకొనుచు ప్రార్థన చేయించు ఉండగా ప్రకాశమానమైన గబ్రియేలు మనుషుడు దర్శనమందు నేను చూసిన ఆ గబ్రియేలు మనుషుడు సాయంత్రం బలి అర్పించే సమయమున, సాయంత్రం నైవేద్య సమున, సాయంకాల నైవేద్యం, అందుకే 142వ కీర్తన, నా ప్రార్థన దూపం వల్లను సాయంకాల నైవేద్యం వల్ల నీ సన్నిధికి చేరుగా కానీ దావీదు భక్తుడు ప్రార్థన అలాగ చేరిన వెంటనే తన దూతను పంపి, దానియేలు నీకు గ్రహింపు శక్తినిచ్చుటకు నేను వచ్చితిని, నీవు బహుప్రియుడు కనుక నీ విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి చెప్పుటకు వెళ్ళమని ఆజ్ఞాపం. నీకు నాకు కూడా వెంటనే ప్రత్యుత్తరం దేవుడు అనుగ్రహిస్తాడు. గ్రహింప శక్తినిచ్చుటకు దేవుని కార్యములు, దేవుని వాగ్దానములు, దేవుని వాక్యం మన జీవితం నెరవేర్చబడ్డు. గ్రహింపు శక్తినిచ్చు వెంటనే దేవుని ఆజ్ఞ బయలుదేరి గబ్రియేలు దూతను పంపి దానియేలు జ్ఞానంతో నింపి బలపరిచాడు. రాబో కాలంలో సంభవించే సంగతుల గురించి, భవిష్యత్ కాలంలో గురించి దానియేలు బలపరిచి గ్రహించే శక్తిని అనుగ్రహించాడు. నీవు నాకు ఉత్తరమేమో అంటున్నాడు ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులు, నీ జీవితం బట్టి, నీ కుటుంబం బట్టి రాబో కాలం నిరీక్షణాస్పదమైన కార్యములు దేవుడిని తెలియజేస్తాడు. యెషయా గ్రంథంలో కూడా నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను అంటూ, నీవు నన్ను పిలువు, ప్రార్థన ప్రకటన నువ్వు గ్రహించటం వలన గ్రహింపు సంగతులను నేను నీకు తెలియజేస్తానని దేవుని వాక్యంలో. దీన్ని ఉన్నానని చెప్పువాడని నేనే యెహోవాను, నేనే నీ దేవుడను, నీవు నన్ను పిలువు, నా సేవకుని మాట రూఢిపరచువాడు, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేరుస్తాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం రాయబడింది. నా ఆలోచన అంతయు, నా చిత్తం అంతయు నెరవేర్చుకుందని చెప్పుకోవచ్చు. ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వం కాలం నుండి నేను ఇంకా జరుగు వాటిని తెలియజేస్తున్నాను. 46 ఎప్పుడు మనకు అవి అనుగ్రహిస్తాడు దేవుడు అంటే ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిని వెతికినప్పుడు, ప్రార్థన ద్వారా ఆయన వేడుకున్నప్పుడు, నేనున్నాను భయపడకు, నా ఎద్దుకు రండి, దప్పికొన్న వారులా నా ఎద్దుకు రండి అంటాడు దేవుడు. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. కాబట్టి 3వ వచనం, చెవి యొగ్గి నా ఎద్దుకు రండి. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం, చెవి యొగ్గి నా ఎద్దుకు రండి, మీరు విన్నెడల మీరు బ్రతికుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసి దావీదునకు చూచిన శాశ్వతమైన కృపను మీకు చూపెదను అని మన యందు శ్రమనొందిన జనుల యందు జాలిపడి యెహోవా ఇలాగ సెలవిస్తుంది. నీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తూ నీవు ప్రార్థన చేస్తూ అని 58వ అధ్యాయంలో 7, 8 వచనాల్లో రాయబడి. అందువలన రక్షింపనేరకుండాట్లు నా హస్తము కృత కాలేదు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, నీ అవసరంలో నీకు తోడుగా ఉంటాను. కీర్తన 46 ఆపత్కాలంలో నమ్ముకున్న దగ్గర సహాయకుడని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి వారు మనవి చేయించుండగా నేను ఆలకిస్తాను, వారు వేడుకొనకు మునిపే నేను ప్రత్యుత్తరం ఇస్తానని 24వ వచనం 65వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడి. కాబట్టి మనమందరం దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టివారు, ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని నీవు నాకు ప్రార్థన చేయి, నా సన్నిధిని వెతుకు, అప్పుడు నేను నీకు ప్రత్యక్షమవుతాను, నన్ను నేను నీకు కనపరుచుకుంటానని ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 31వ అధ్యాయం. వారు ప్రార్థన చేయించుండగానే నడిపిస్తాడు, వారు ఏడ్చుచు నా ఎద్దుకు వచ్చారు, కన్నీరు విచ్చు విత్తువానికి సంతోషగానంతో పంట పోయినట్లుగా నేను వారికి సహాయం చేస్తానని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనమందరం అలా దేవునికి ప్రార్థించేవారు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు నాకు ప్రార్థన చేయము, నా దృష్టికి అంగీకారకృతంగా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం అంగీకారంగా ఉన్నప్పుడు దేవా నా ప్రార్థన ఆలకించి నీకు ఆయాసకరమైనది నా యందు చూడము, నిత్య మార్గం నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు. జరగబో వాటిని మన జీవితంలో కలగబో వాటిని దేవుడు మనకు సహాయం చేసి
ఆయన అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. నీవు నన్ను పిలువు, నేనున్నాను అని ఆయన నీతో చెప్తాడు. నేనున్నాను, భయపడకుము, నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకుము, నేను నీకు సహాయం చేయవాడు నేను, నిన్ను ఆదుకునేవాడు నేనే అని దేవుని వాక్యంలో రాయబడి. నేను ఉద్దేశించిన సంగతులు నెరవేర్చు దేవుడు. కానీ నీవు నాకు ప్రార్థన చేయి, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల మనమందరం అలా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారం, దేవుని నామమును మహింపరిచేవారం, దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించేవారం, ప్రతినిత్యం ఆయన జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉన్నప్పుడు నీవు నాకు మొరపెట్టము. గ్రహింపలేని గొప్ప సంగతులను, ఎవరికి అర్థం కాని, ఊహకు మించిన, మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే మనలో తన కార్యసాధకమైన క్రియాశక్తి చొప్పున ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన ప్రకారం దేవునికి ప్రార్థన చేయవారు. 48వ కీర్తనలో అంటున్నారు, 42వ కీర్తన 8వ వచనం, పగటి వేళ తన కృప కలుగును ఆజ్ఞాపించిన, రాత్రి వేళ నా జీవదాత నా దేవునికి వచ్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును అంటాడు. నీవు నాకు మొరపెట్టము, నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నిన్ను తలంచుకొని నీ పక్షముగా ఉండి నీ ప్రార్థనలు సఫలపరుస్తాను. నీవు నన్ను ఆధారం చేసుకొని నువ్వు ప్రార్థించావు కాబట్టి నీకు సహాయం చేయటకు దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. నీ మొరను విని నిశ్చయంగా నేను కరుణించి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడని యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో రాయి. ఇప్పుడు నువ్వు అలాగూ ప్రార్థించి దేవుని ఆశ్రయించి అప్పుడు ఆయన 26వ వచనం, యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయవాడే. ఆయన నీ మాట వినగానే నీకు ప్రత్యుత్తరం ఇచ్చడానికి సిద్ధముగా ఉంటాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఈ దినమున నీవు నాకు మొరపెట్టు. దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు, మనం చేయ విన్నపము, విజ్ఞాపనం, పెట్టు మొర ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు ఆయన వెంటనే మనకు ప్రత్యుత్తరం ఇచ్చి దేవుడై ఉన్నాడు, సహాయం చేయ దేవుడై ఉన్నాడు, తన చిత్తానుసారంగా మనల్ని కాపాడు దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. నేను ఉన్నాను అని చెప్పువాడు నేనే అని 52వ కీర్తనలో 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. 52వ అధ్యాయం 6వ వచనంలో, నేనున్నానని చెప్పువాడు నేనే అని మీరు తెలుసుకుంటారు. నీవు నన్ను పిలుము, నేను ప్రత్యుత్తరము దయచేస్తానని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవునికి మొరపెట్టము, ఆయన నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీకు సహాయం చేస్తాడు. అది నిజముగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉంటాడు. తన ఎందు భయభక్తులు గలవారు 145వ కీర్తన 18వ వచనంలో రాయబడింది. మన నిజముగా యథార్థ హృదయంతో దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టినప్పుడు వెంటనే ఆయన ప్రత్యుత్తరం దయచేసి నీకు స్వస్థత, క్షేమం కలుగజేసి నీ ప్రార్థన సఫలపరిచి శ్రమయందు నీకు ఆశ్రయదుర్గంగా నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన ప్రత్యక్షమై ఆయన వాగ్దానం అవును నిశ్చయంగా క్రీస్తునందు అవన్నీ నిశ్చయములై ఉండబడి, అవును అనేవాడు కానీ కాదనివాడు కాదు, అవన్నీ నిశ్చయముగా దేవుడికి అనుగ్రహించుగా, నిశ్చయముగా నీవు ఆశీర్వదింపబడతావు. నీవు నాకు మొరపెట్టు, నేను నిశ్చయంగా నీకు సహాయం చేసిన దేవుడు ఉదయకాల సమయం మనతో మాట కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించుగా. ఆమె ప్రభానికి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చబడినట్లు సహాయం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించండి, ముట్టి స్వస్థపరచండి. ఎగ్జామ్స్ విషయంలో సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, క్షేమము, సమాధానము దయచేయండి. మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామముని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరణ, సహాయము, క్షేమము దేవుడు మీకు అనుగ్రహించి ఆయన మందిరంలో మిమ్మల్ని దీవించును గాక, మీ ప్రార్థన ఆలకించును గాక, మీ ప్రార్థన సఫల చేయును గాక. ఆమేన్.